ముందుగా మరి జ్యోతిబా పూలే గారు ఏప్రిల్ 11వ తారీఖున ఆయన జయంతి వేడుకలు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అలాగే మరి బీసీ సంఘాలు కులాల తరపున అన్నిటి తరపున మరి ఎంతో పెద్ద ఎత్తున మరి ఒక ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశం మొత్తం కూడా ఎంతో ఘనంగా మరి బీసీలు కానివ్వండి మరి ప్రతి ఒక్కరూ కూడా జరుపుకునే పండగ ఏదైనా ఉందంటే మరి జ్యోతిబా పూలే గారి జయంతి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఆయన మహాత్మా బిరుదు మరి ప్రప్రథమంగా మరి ప్రజలు ఆయనకి మహాత్మా బిరుదు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మరి ఆయన ఇంట్లో ఉన్నటువంటి నీళ్లు కూడా మరి ఆనాడు దళితుల్ని కానివ్వండి ఇతర కులస్తుల్ని మరి ఎవరు ఇంటికి రానివ్వని పరిస్థితుల్లో ఆయన ఇంట్లో ఉన్నటువంటి మరి బావిని మరి తెరిచి మరి అందరికీ కూడా దళితులకి కానివ్వండి వివిధ సామాజిక వర్గాల వారికి తాగండి అని చెప్పి దాహం తీర్చిన గొప్ప నాయకుడు, గొప్ప వ్యక్తి జ్యోతిబా పూలే గారు. అంతేకాకుండా మరి బాలికలకు విద్య దూరం చేస్తున్న ఇదిలో మరి ఆయన బాలికలకి మరి విద్య దగ్గర చేయాలని చెప్పి మరి బాలికలకు ప్రత్యేకంగా స్కూల్స్ కానివ్వండి అలాగే వారికి విద్య ఏ విధంగా అందించాలని చెప్పి మరి ఆ విధంగా ఆయన ఎంతో తోడ్పాటు అందించారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగే కుల వివక్ష నిర్మూలించడానికి మరి ఎంతో పాటుపడినటువంటి మహోన్నత నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు అని చెప్పి తెలియజేసుకుంటాం. సత్యశోధక సమాజ స్థాపన ఉద్దేశం ఏమిటి అనుకోవచ్చు? మరి 1873లో మరి పురోహితులు లేకుండా మరి పెళ్ళిళ్ళు చేయడం మరి ప్రప్రథమంగా మరి జ్యోతిబా పూలే గారు మరి ఒక కార్యక్రమం తీసుకుని మరి పురోహితులు బ్రాహ్మణులు లేకుండా మరి పెళ్లి చేయడం అనేది అప్పుడే మరి స్టార్ట్ చేసినటువంటి మహోన్నత నాయకుడని చెప్పి మహాత్మా జ్యోతిబా పూలే గారు అని చెప్పి తెలియజేసుకున్నాం. అలాగే కుల వివక్ష నిర్మూలించడానికే మరి అందరం ఒకటే అని చెప్పి తెలియజేయడానికి మరి ఆయనే మరి పెళ్ళిళ్ళు కూడా చేసే విధాన్ని ఒక కార్యక్రమం తీసుకుని మరి ముందుకెళ్ళడం జరిగింది. ఆయన జ్యోతిరావు పూలే సంబంధించి వ్యవసాయ రంగానికి సేవలు చేశారు, అలాగే దళితులకు సంబంధించి సేవలు చేశారు, అలాగే మహిళలకు సంబంధించి ఏ సేవలు చేశారని చెప్పుకోవచ్చు? ముఖ్యంగా మరి ఆనాడు మహిళలకు విద్య అనేది చాలా దూరంగా ఉండేది. మహిళలకు విద్య దగ్గర చేయడానికి మరి జ్యోతిబా పూలే గారు మరి వారి భార్య ఎవరైతే ఉన్నారో సావిత్రిబా పూలే గారు మరి ఆవిడ మొట్టమొదటి మహిళా టీచర్. ఆవిడ మరి ఎవరైతే మహిళలు విద్యకు దూరంగా ఉన్నారో వారందరికీ కూడా మరి విద్య నేర్పించినటువంటి గొప్ప నాయకులు మరి సావిత్రిబా పూలే గారు, జ్యోతిరావు పూలే గారు. అలాగే మరి దళితుల్ని కుల వివక్ష నుంచి దూరం చేసి మరి అందరూ ఒకటే అని చెప్పి చాటి చెప్పినటువంటి మహోన్నత మహాత్మా మరి జ్యోతిబా పూలే గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే అందరికీ విద్య అందించాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేశారు. అలాగే రైతుల కోసం బ్రిటిష్ వారిపై ఏకంగా మరి వాళ్ళ ఒక గొప్ప తిరుగుబాటు ఉద్యమమే చేశారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరి ఆ మహోన్నత వ్యక్తికి మరి ఘనంగా నివాళులర్పిస్తూ మరి ఏదైతే మరి బీసీలు కానివ్వండి విభిన్న వర్గాలు కానివ్వండి అందరూ కూడా మరి ఏప్రిల్ 11వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే కానివ్వండి మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మరి ఎంతో గొప్పగా మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.